గుంటూరు జిల్లా పెనుమాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఈ రోజు గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు మాజీ మంత్రులు వస్తున్నారని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెనుమాక వద్ద దాడి చేశారు. రాళ్లు కూడా పెద్ద పెద్ద బండరాళ్లు తెచ్చి కార్ల అద్దాల్ని పగలగొట్టారు. ఆ సమయంలో మాజీ మంత్రులు కారులోనే ఉన్నారు. దాదాపు 20 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. వారిలో కొందరు మహిళలు ఉన్నారు. మహిళలు కార్ల మీదకి కోడిగుడ్లు విసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బండరాలు తీసుకెళ్లి పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతల కార్లని ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రాళ్ల దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల పెనుమాక ఉండవల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి బలవంతంగా భూములు లాగేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మేము తొలి నుంచి కూడా ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ఉన్నాం. 3 పంటలు పండే భూములు మేము వ్యవసాయమే చేసుకోవాలి అనుకుంటున్నాం. అయినప్పటికీ సరే ఇప్పుడు భూములు ఇస్తారా లేదా అని బెదిరించడమే కాకుండా తమ పొలాల్లోనికి వెళ్లేందుకు దారులు కూడా లేకుండా తవ్వేస్తూ ఉన్నారు. విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తూ ఉన్నారు. చుట్టూ తవ్వేస్తూ ఉన్నారు. రిజర్వాయర్ల పేరుతో తమ భూముల్ని ఎలాగైనా ఎందుకు పనికి రాకుండా చేసి లాగేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారని ఇటీవల జగన్మోహన్ రెడ్డిని కలిసి కూడా రైతులు తమ ఆవేదన ఆందోళన వివరించారు. ఈ నేపథ్యంలోని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ నేల అప్పిరెడ్డి తదితరుల బృందం ఈ రోజు దేవినేని అవినాష్ వీళ్ళందరూ కలిసి ఈ రోజు రైతుల గోడు వినేందుకు అక్కడికి బయలుదేరారు. అయితే నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోనే పెనుమాక దగ్గర రైతుల పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడి చేశారు. కార్లలో మాజీ మంత్రులు ఉండంగానే పెద్ద పెద్ద బండరాలు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అద్దాలు పగడగొట్టడం కూడా స్పష్టంగా కనిపించింది. అంటే వీళ్ళు అక్కడే ఆల్రెడీ మాట వేశారని తెలిసినప్పటికీ కూడా ఓ 20 మంది టీడీపీ కార్యకర్తల్ని ముందే అక్కడి నుంచి పోలీసులు ఎందుకు పంపించలేదు అన్న చర్చ కూడా నడుస్తుంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లోనే నడుస్తుంది. అందుకే పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పర్యటించడానికి వీలు లేదు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వైసీపీ బృందం అక్కడికి వెళ్తే రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది, వాళ్ళ పొలాల్ని ఏ విధంగా నాశనం చేస్తోంది అన్నది మొత్తం లైవ్ లో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతోనే అక్కడికి అసలు వైసీపీ నాయకులు వెళ్ళకూడని పరిస్థితి సృష్టించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా దారిలో మాటు వేసి రాళ్లు రువి కోడిగుడ్లు విసిరి ఒక పెద్ద రచ్చ సృష్టించి వైసీపీ నేతలు అక్కడికి వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి అన్న నెపంతో ఈ పర్యటన జరగకుండా చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ ప్లాన్ అని కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నాయకులు అయితే శాంతియుతంగానే రైతుల్ని కలిసేందుకు వెళ్ళారు. సరే నిరసన తెలపవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంకెవరైనా అభ్యంతరం ఉంటే. అలా కాకుండా పెద్ద పెద్ద బండరాలు తీసుకొని వచ్చి పోలీసుల సమక్షంలోనే వైసీపీ మాజీ మంత్రుల కార్ల అద్దాల్ని ధ్వంసం చేసి రాళ్లు రువ్వి పోలీసులు కూడా గాయపడేలా చేయడం, కోడిగుడ్లు విసరడం ఇవన్నీ చూస్తూ ఉంటే ముందస్తు ప్రీ ప్లాన్డ్ గానే ఈ పర్యటన జరగకూడదు. క్షేత్రస్థాయిలోనికి వైసీపీ వాళ్ళు వెళ్తే అక్కడ రైతులతో మాట్లాడితే ఆ రైతులంతా వాస్తవాలు ఏంటి అన్నది వివరిస్తారు. ప్రభుత్వం తమను ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది అన్నది వాళ్ళు వివరిస్తారు. మొత్తం ప్రపంచానికి మొత్తం తెలిసిపోతుంది. రాజధాని పేరుతో అమరావతిలో ఏం జరుగుతోంది, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్నది తెలిసిపోతుంది అన్న ఉద్దేశంతోనే ప్రీ ప్లాన్డ్ గానే ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా రైతుల్ని కలిసేందుకు ఎవరైతే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతుల్ని కలిసి వాళ్ళ బాధలు తెలుసుకునేందుకు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ మంత్రుల బృందం వెళ్తూ ఉంటే ఇలా దారిగాసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తూ ఉన్నారు అంటే రాజధాని ప్రాంతంలో ఎవరు స్వేచ్ఛగా కూడా వెళ్ళడానికి వీల్లేదా, ఎవరు అక్కడ తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేసుకోవడానికి తమ గోడును మరొకరికి వినిపించుకునేంత వీలు కూడా రాజధాని ప్రాంతంలో ఇప్పుడు లేదా, అంత నిర్బంధాల మధ్య వ్యవహారం నడుస్తోందా అన్న ఒక చర్చ కూడా అవకాశం ఇస్తోంది ఈ పరిణామం.